హలో. నౌ ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ గురించి మన ప్రీవియస్ వీడియోలో దాని బేసిక్స్ ఏంటి, ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకుంటే ఒకసారి అది చూసి తర్వాత ఇది చూడండి. నెక్స్ట్ ఎందుకంటే ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఎలా పెడతామో ఇక్కడ నుంచి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే, సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్ చూసుకుందాం. ఫైండ్ ద పేరెంట్ కార్బన్ చైన్ అండ్ యాడ్ ద సఫిక్స్. ఓకే, సో సఫిక్స్ని మనం ఏ విధంగా యాడ్ చేయాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్ చైన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ పేరెంట్ చైన్ ఏది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 కార్బన్ యాటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఏదైతే లాంగెస్ట్ చైన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నామంటే పేరెంట్ చైన్ అంటున్నాం. పేరెంట్ చైన్కి ఏ విధంగా నేమ్ అనేది పెడతామో మీత్ ఈత్ ప్రోపబ్యూట్ మన ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇలా మనకి ఎన్ని ఉన్నాయి, 8 కార్బన్ యాటమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మన రూల్ ఏంటి అంటే ఏదైతే లాంగెస్ట్ చైన్ ఉంటుందో దట్ ఈజ్ అవర్ పేరెంట్ చైన్, అది మన పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఇది మన లాంగెస్ట్. ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 ఓకే, 8 కార్బన్ కాంపౌండ్స్ ఇక్కడ కూడా ఇది ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, అదర్వైజ్ ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. కానీ సబ్స్టిట్యూయెంట్స్ అనేటివి ఉంటాయి కదా. సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈజ్ అ ఆర్గానిక్ కాంపౌండ్, మనకు తెలుసు. లిజన్ కేర్ఫుల్లీ హియర్. సో ఇది ఆర్గానిక్ కాంపౌండ్. ఈ ఆర్గానిక్ కాంపౌండ్కి ఏదైతే ఫస్ట్ రూల్ ఏంటి, ఏదైతే లాంగెస్ట్ చైన్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ హ్యావింగ్ 8 కార్బన్స్ అండ్ హియర్ ఆన్వర్డ్స్ వీఆర్ గెటింగ్ 8 కార్బన్ కాంపౌండ్స్. ఎక్కడి నుంచి మనం ప్రియారిటీ ఇవ్వాలి అంటే 8 కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈజ్ 1 సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈజ్ 1 సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈజ్ 1 సబ్స్టిట్యూయెంట్. 3 సబ్స్టిట్యూయెంట్స్ ఈ ఆర్గానిక్ పేరెంట్ కార్బన్ చైన్ పైన ప్రజెంట్ అయి ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మనం ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే హియర్ 1 2 3 4 5 6 7 8 సబ్స్టిట్యూయెంట్ అనేది ఇక్కడ సెకండ్ కార్బన్ కాంపౌండ్ ఈజ్ అటాచ్డ్ విత్ 1 సబ్స్టిట్యూయెంట్ అండ్ హియర్ third carbon compound is attached with another substituent and here onwards 3 4 5 6 7 carbon compound is attached with another substituent. So that's why here ఇక్కడ నుంచి మనము సెకండ్ కార్బన్ లోయెస్ట్ నెంబర్తో ఏదైతే సబ్స్టిట్యూయెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ నుంచి మనం నెంబరింగ్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం. 8 ఆటమ్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్, 8 కార్బన్ కాంపౌండ్స్. 8 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే ఏమని అర్థము, ఆక్టేన్. మనం తెలుసుకున్నాం కదా, 8 కార్బన్ కాంపౌండ్స్ ఇస్ దేర్ మీన్స్ దట్ ఈస్ అ ఆక్టేన్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హియర్ 1 2 3 4 5 6 7 8 కార్బన్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇది లాంగెస్ట్ చైన్గా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 కార్బన్ కాంపౌండ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏది మనకి లాంగెస్ట్ చైన్, దిస్ ఈజ్ అవర్ లాంగెస్ట్ చైన్. సో ఈ విధంగా మనం లాంగెస్ట్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. ఇది మనకి లాంగెస్ట్ చైన్ కాదు, ఎందుకంటే 7 కార్బన్సే ఉన్నాయి కాబట్టి ఇది లాంగెస్ట్ చైన్ కాదు. ఇది మన పెద్దగా ఉంది కాబట్టి 8 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ లాంగెస్ట్ చైన్. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫార్మేషన్, 7 ఆటమ్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్. సో దిస్ ఈజ్ అవర్ ఇన్కరెక్ట్, ఇది మనం కన్సిడర్గా చేయకూడదు. దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ see this 8 కార్బన్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్. మనకి తెలిసిన ప్రకారం ఏదైతే ఎక్కువ కార్బన్ కాంపౌండ్స్ చైన్ ఫార్మేషన్లో ఉన్నాయో దాన్ని మనము లాంగెస్ట్ చైన్ అనొచ్చు, అదర్వైజ్ పేరెంట్ చైన్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నాం. ఓకే, ఒకవేళ బ్రాంచెస్ ఉన్నట్లయితే ఏ విధంగా మనము లాంగెస్ట్ చైన్ని ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి లాంగెస్ట్ చైన్ ఏది ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 కార్బన్ కాంపౌండ్స్ 8 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఇది మనం లాంగెస్ట్ చైన్ అనుకోవచ్చు. ఆప్షనల్గా ఇది కూడా చూస్తాం. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ అవర్ లాంగెస్ట్ చైన్. అండ్ హియర్ ఆన్వర్డ్స్ 1 2 3 4 5 6 only there. So this is not our longest chain. Here onwards 1 2 3 4 5 6 7 only there. So this is also not our longest chain. This is having more carbon atoms, so that's why we are considering this is a parent chain, like a longest chain. Okay, so ఇందులో 8 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం పేరెంట్ చైన్గా కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం, లైక్ దిస్ వే, మనం ఏ విధంగా ఆ పేరెంట్ చైన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూద్దాం. ఇక్కడ నుంచి కార్బన్ కాంపౌండ్స్ మాత్రమే మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 కార్బన్ కాంపౌండ్స్. దిస్ ఈస్ అ కరెక్ట్ వే. అదర్వైజ్ సి హియర్ 1 2 3 4 5 6 7 కార్బన్స్. Here onwards 1 2 3 4 5 6 7 only there. 1 2 3 4 5 6 7 8. This is also 8 కార్బన్ కాంపౌండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8, ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నట్లయితే 8 కార్బన్ కాంపౌండ్స్. బట్ మనం దీనికే ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నామంటే లోయెస్ట్ నెంబర్లో సబ్స్టిట్యూయెంట్స్ కూడా ప్రజెంట్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి 1 2 3 థర్డ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ 1 కార్బన్ కాంపౌండ్. అండ్ ఫోర్త్ కార్బన్ ఆల్సో హ్యావింగ్ 1 కార్బన్ కాంపౌండ్. దీని గురించి మళ్ళీ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం నెంబరింగ్ గురించి. సో దిస్ ఈజ్ అవర్ చైన్ ఫార్మేషన్. అండ్ కమింగ్ టు హియర్, సో లైక్ దిస్ వే ఏదైనా బ్రాంచెస్ అనేది ఈ విధంగా ప్రజెంట్ అయి ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఒక లాంగెస్ట్ చైన్ అని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 కార్బన్ కాంపౌండ్స్. ఓకే, సో ఇవన్నీ మనకి ఏమొస్తాయి, సబ్స్టిట్యూయెంట్గా బ్రాంచ్డ్ చైన్గా వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అ మీథైల్ రిప్రజెంటేషన్, దిస్ ఇస్ అ ఈథైల్ రిప్రజెంటేషన్, దిస్ ఇస్ అ మీథైల్ రిప్రజెంటేషన్. అండర్స్టాండ్? సో కార్బన్ కాంపౌండ్స్ అనేటివి బ్రాంచెస్గా ఉన్నా కానీ సరే, స్ట్రైట్ ఫార్మేషన్లో ఉన్నా కానీ సరే, మనము ఎక్కడి నుంచి లాంగెస్ట్ చైన్గా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ రూల్ అనేది తెలుపుతుంది అనమాట. ఓకే, సో 8 కార్బన్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్ ఆఫ్ ఈచ్ రిప్రజెంటేషన్. ఒక్కొక్క రిప్రజెంటేషన్లో ఈ విధంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఏది ఎక్కువ సంఖ్యతో ఉంది, 8 ఆర్ 9 కార్బన్ కాంపౌండ్స్ అనేటివి ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మనం లాంగెస్ట్ చైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ 2 చైన్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ పిక్ ద చైన్ విత్ మోర్ సబ్స్టిట్యూయెంట్స్. ఒకవేళ ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ అనేటివి ఉన్నాయనుకుందాం, సో ఆ సబ్స్టిట్యూయెంట్స్ని మాత్రం మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం లాంగెస్ట్ చైన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. హ్యావింగ్ టూ డిఫరెంట్ లాంగెస్ట్ చైన్స్ ఆఫ్ ద సేమ్ లెంత్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, 2 డిఫరెంట్ లాంగెస్ట్ చైన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, అట్ ది సేమ్ టైం సేమ్ లెంత్ కూడా ఉంది. అటువంటి టైంలో మనం ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయాలి, లాంగెస్ట్ చైన్ అనేది ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి అని చూసుకున్నట్లయితే, దిస్ ఈజ్ అవర్ లాంగెస్ట్ చైన్. హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్? సి 1 2 3 4 5 6 7 కార్బన్ కాంపౌండ్స్ ఆర్ దేర్. సి అండ్ హియర్ ఇక్కడ 7 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు ఇది లాంగెస్ట్ చైన్. అప్పుడు మన సబ్స్టిట్యూయెంట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 7 ఆటమ్స్ ఇన్ ద లాంగెస్ట్ చైన్, 2 సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ దేర్. ఏదైతే మోర్ సబ్స్టిట్యూయెంట్స్ అనేది ఉంటుందో దానికి మనం ప్రియారిటీ ఇస్తున్నాం. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు. కార్బన్ కాంపౌండ్స్ అనేటివి ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి లాంగెస్ట్ చైన్గా ప్రజెంట్ అయింది ఫస్ట్ అది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏ రిప్రజెంటేషన్ ఈజ్ కరెక్ట్ అని మనం చెప్పాలి అంటే సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, ఏవైతే సబ్స్టిట్యూయెంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయో అటువంటి దానికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పేరెంట్ చైన్కి 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది,
ఇది ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, అవునా? సో 2 సబ్స్టిట్యూయెంట్స్ అనేటివి ఉన్నాయి. మోర్ సబ్స్టిట్యూయెంట్స్ అనేటివి ఉంటే దాన్ని మనం కరెక్ట్ ఫార్మేషన్ అనుకున్నాం. మనం ఈ విధంగా చైన్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాము, లాంగెస్ట్ చైన్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేసామంటే ఎన్ని సబ్స్టిట్యూయెంట్ అనేది వస్తుంది? ఈ కార్బన్ అనేది దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఓన్లీ 1 సబ్స్టిట్యూయెంట్, 1 కార్బన్. ఈ కార్బన్కి ఈ 2 కార్బన్స్ అనేవి అటాచ్ అయిపోయినాయి. ఓకే, అంటే ఏమని, ఈ లాంగెస్ట్ చైన్ హ్యావింగ్ ఓన్లీ 1 సబ్స్టిట్యూయెంట్ మాత్రమే అటాచ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ రిప్రజెంటేషన్. ఓకే, సో మన రూల్ ప్రకారం ఏదైతే లాంగెస్ట్ చైన్ ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లాంగెస్ట్ చైన్ అనేది సేమ్ ఈక్వల్ నెంబర్ కార్బన్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు మన ఆప్షన్ ఏంటి అంటే ఏవి అయితే సబ్స్టిట్యూయెంట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి అటువంటి వాటిని మనం దానికి ప్రియారిటీ ఇవ్వాలి అన్నమాట. ఓకే, సో క్లియర్. నెక్స్ట్ నెంబర్ ద ఆటమ్స్. దిస్ ఈజ్ వన్ మోర్ రూల్, ఇది ఇంకొక రూల్ అనమాట. సో నెంబర్ ద ఆటమ్స్ ఇన్ ద కార్బన్ చైన్ టు గివ్ ద ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్స్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం లాంగెస్ట్ చైన్ ఉంటే ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం తెలుసుకున్నాం. ఏది లాంగెస్ట్ చైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకున్నాం. అండ్ లాంగెస్ట్ చైన్కి 2 కార్బన్ కాంపౌండ్స్ సేమ్ ఈక్వల్గా ఉంటే సబ్స్టిట్యూయెంట్స్ దేనికైతే ఎక్కువ ఉంటే అటువంటి చైన్కి ప్రియారిటీ ఇవ్వాలని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నెంబరింగ్ ఫార్మేషన్. ఆ నెంబరింగ్ ఫార్మేషన్ మనం చూసినట్లయితే నెంబర్ ద ఆటమ్స్ ఇన్ ద కార్బన్ చైన్ టు గివ్ ద ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ ద లోయెస్ట్ నెంబర్. ఓకే, సో లోయెస్ట్ నెంబర్ దేనికైతే ఉందో అక్కడ నుంచి మనం నెంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ 8 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ 8 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు కరెక్ట్, ఇది ఎందుకు ఇన్కరెక్ట్ మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, సో ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆన్వర్డ్స్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనము నెంబరింగ్ అనేది ఇచ్చినట్లే అయితే సెకండ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ 1 సబ్స్టిట్యూయెంట్, దట్ ఈస్ మీథేన్ ఫార్మేషన్. And here 5th carbon is attached with another substituent, that is ethyl formation. And here 6th carbon is attached with another substituent, that is methyl formation. Okay, so ఇక్కడ నుంచి మనం ఇదేంటి, మనము లెఫ్ట్ నుంచి రైట్కి నెంబరింగ్ ఇచ్చినప్పుడు, రైట్ నుంచి లెఫ్ట్కి నెంబరింగ్ ఇచ్చినప్పుడు 1 2 3 థర్డ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ 1 సబ్స్టిట్యూయెంట్. Okay, 1 substituent. This is a substituent, this is wrong, actually this is wrong. And here C and C. Okay, this is a wrong formation. Okay, this is the first carbon, second carbon, third carbon. Third carbon is attached with 1 methyl group. Fourth carbon is attached ఏ దాంతో అటాచ్ అయిపోయిందంటే ఇంకొక సబ్స్టిట్యూయెంట్లో. ఇక్కడ 7th కార్బన్ అనేది ఎప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి నెంబరింగ్ ఇచ్చినప్పుడు. ఓకే, సో ఇటువంటి టైంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు మన రిప్రజెంటేషన్ ఏంటంటే ఏదైతే లోయెస్ట్ నెంబర్కి సబ్స్టిట్యూయెంట్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ సెకండ్ కార్బన్కి సబ్స్టిట్యూయెంట్ అనేది అటాచ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే థర్డ్ కార్బన్కి సబ్స్టిట్యూయెంట్ అనేది అటాచ్ అయిపోయింది. ఈ రెండిట్లో లోయెస్ట్ నెంబర్ ఏది, సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ అనేది సబ్స్టిట్యూయెంట్తో అటాచ్ అయిపోయింది కాబట్టి మనం దీనికి ప్రియారిటీ ఇస్తాం. దిస్ ఈజ్ అ కరెక్ట్ రిప్రజెంటేషన్. ఇక్కడ నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి నెంబరింగ్ ఇవ్వాలి, ఎందుకంటే లోయెస్ట్ నెంబర్లో సబ్స్టిట్యూయెంట్ అనేది ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి మనం రైట్ నుంచి లెఫ్ట్కి నెంబరింగ్ ఇచ్చినట్లయితే థర్డ్ కార్బన్ అవుతుంది. థర్డ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ 1 సబ్స్టిట్యూయెంట్, సో దిస్ ఈజ్ అ రాంగ్. ఓకే, క్లియర్. Next step, one more rule. If the first substituent is the same distance from both ends, number the chain to give the second substituent in the lower number. Okay, so ఇది మనం చూద్దాం. Giving the lower number to the second substituent, numbering from left to right, numbering from right to left. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సేమ్ యాస్టీస్ కార్బన్ కాంపౌండ్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ సేమ్ డిస్టెన్స్తో ఉంది ఫ్రమ్ బోత్ ఎండ్స్ ఉన్నప్పుడు సెకండ్ సబ్స్టిట్యూయెంట్ కూడా లోయర్ నెంబర్ ఉంటేనే మనము నెంబరింగ్ అనేది ఇవ్వాలి.
ఇక్కడ మనం చూసినట్లయితే హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్? సి 1 2 3 4 5 6 కార్బన్ ఆటమ్స్. హియర్ ఆల్సో 1 2 3 4 5 6 కార్బన్ ఆటమ్స్. సో వేర్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు గివ్ ద నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్? ఫైండ్ అవుట్. సో లెట్ us see, మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నెంబరింగ్ ఇచ్చినట్లయితే 1 2 3 4 5 6. ఓకే, సెకండ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ వన్ సబ్స్టిట్యూయెంట్, third carbon is attached with one substituent, and fifth carbon. Okay, second, third, fifth carbon compound attached with substituents. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ నుంచి లెఫ్ట్కు నెంబరింగ్ ఇచ్చినట్లయితే మనకి ఎక్కడెక్కడ సబ్స్టిట్యూయెంట్ ప్రజెంట్ అయిపోతుందో చూద్దాం. సో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ ఈజ్ అటాచ్డ్ విత్ సెకండ్ కార్బన్ and fourth carbon and fifth carbon. సో మనం ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ అంటే C2 హ్యావింగ్ వన్ సబ్స్టిట్యూయెంట్, లోయెస్ట్ నెంబర్. హియర్ ఆల్సో C2కి ఏముంది? లోయెస్ట్ నెంబర్తో సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇక్కడ C3 కార్బన్ కాంపౌండ్ ఈజ్ హ్యావింగ్ వన్ సబ్స్టిట్యూయెంట్. సో దట్స్ వై, సో అందుకోసం మనం ఏం చెప్తున్నామంటే C3 లోయెస్ట్ నెంబర్ కదా, ఇక్కడైతే C4 ఎక్కడ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి మనం నెంబరింగ్ ఇచ్చినప్పుడు కార్బన్ కాంపౌండ్ 4కి సబ్స్టిట్యూయెంట్ అనేది అటాచ్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ ఫార్మేషన్. ఎందుకంటే ఇక్కడ C3 వస్తుంది కదా, C4 కన్నా C3 అనేది లోయెస్ట్ నెంబర్ ఓన్లీనో. సో దట్స్ వై వీఆర్ గివింగ్ ద ప్రియారిటీ ఫర్ ది స్ట్రక్చర్. ఓకే, సో ద సెకండ్ సబ్స్టిట్యూయెంట్ హ్యాస్ ద లోయెస్ట్ నెంబర్. ఈ సెకండ్ సబ్స్టిట్యూయెంట్ ఉంది కదా, ఇది ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ అయితే సెకండ్ సబ్స్టిట్యూయెంట్ హ్యావింగ్ లోయర్ నెంబర్. సో వీఆర్ గివింగ్ ద ప్రియారిటీ ఫర్ దిస్ వన్. అండ్ ఫోర్త్ సబ్స్టిట్యూయెంట్ ఇక్కడ మనకేముంది? ఇక్కడ సెకండ్ సబ్స్టిట్యూయెంట్లో C3 ఉంటే ఇక్కడ సెకండ్ సబ్స్టిట్యూయెంట్ C4 ఉంది, అంటే లోయెస్ట్ సబ్స్టిట్యూయెంట్ కాదు కాబట్టి దిస్ ఈజ్ అ ఇన్కరెక్ట్ రిప్రజెంటేషన్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫార్మేషన్ ఆఫ్ హౌ టు రిప్రజెంట్ ద నెంబరింగ్. సో నెంబరింగ్ అనేది ఏ విధంగా ఇస్తున్నామా అనే రిప్రజెంటేషన్ కోసం ఇక్కడ మనకుంది. ఇక్కడ కార్బన్ కాంపౌండ్స్ ఉంది 1 2 3 4 5 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ 1 2 3 4 5, ఇది మన ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. దిస్ ఈజ్ సెకండ్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకే, 1 2 3 4 5 సేమ్ పేరెంట్ చైన్, ఇక్కడ పేరెంట్ చైన్ సేమ్, ఇక్కడ పేరెంట్ చైన్ సేమ్ అనేది ఉంది. రైట్, సో ఇక్కడ ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ ఏంటి? ఫస్ట్ కార్బన్ 2 3 4 5. ఓకే, ఇక్కడే మనకి సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఓకే, సో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ ఒకటిలో ఉంది, సెకండ్ సబ్స్టిట్యూయెంట్ అనేది సెకండ్ కార్బన్కి దగ్గర ఉంది. సో మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఏదైతే తక్కువ నెంబర్లో సబ్స్టిట్యూయెంట్ ఉంటుందో అటువంటి రిప్రజెంటేషన్కి మనము కరెక్ట్ అని చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ నెంబరింగ్ ఫార్మేషన్. అండ్ వన్ మోర్ థింగ్, when the numbering a carbon chain result in the same number from either end of chain, assign lower number and alphabetically. సో ఇంతవరకు మన రూల్స్ ఎన్ని తెలుసుకున్నాం? 3 రూల్స్ తెలుసుకున్నాం. చైన్ ఫార్మేషన్, సబ్స్టిట్యూయెంట్ ఏ విధంగా ఇవ్వాలి, అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి నెంబరింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఫార్మేషన్ ఉండి సేమ్ సబ్స్టిట్యూయెంట్ లోయర్ సబ్స్టిట్యూయెంట్లో కూడా ఉన్నప్పుడు మనకి ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం నేమ్ ఇవ్వాలి అంటే డిపెండింగ్ అపాన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఇఫ్ ఎనీ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా, సేమ్ సబ్స్టిట్యూయెంట్, ఇఫ్ లైక్ దిస్ కాంపౌండ్ is there in this organic compound, means in that compound we have to give the first of all alphabetical order. same organic compound undali, same substituents aneti undali, either it is left side or right side. left side unna right side unna kani substituents anedi lower level lo unnappudu same organic molecule unnappudu manam denipaina depend avvali ante alphabetical order. alphabetical order ento manam ippudu chuddam. సో నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్.
ఇక్కడ మనకి ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. 1 2 3 4 5 6 7 carbon compounds. Here also 1 2 3 4 5 6 7 carbon compounds, right? So we are given the priority to give the numbering from left to right మనం నెంబరింగ్ అనేది ఇచ్చినట్లయితే థర్డ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఇథైల్ గ్రూప్, ఫిఫ్త్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ మిథైల్ గ్రూప్. ఓకే, ఇక్కడ కూడా మనం చూసుకుందాం. మనం ఇక్కడ ఏం చేసాం, లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాం. ఇక్కడ కూడా మనకేంటి, థర్డ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ మిథైల్ గ్రూప్ అండ్ ఫిఫ్త్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఇథైల్ గ్రూప్. సో సేమ్ రిప్రజెంటేషన్. ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా నేమ్, ఒక IUPAC నేమ్ అనేది పెట్టాలి అంటే అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ABCDల దగ్గర నుంచి ఈ ఫస్ట్ వస్తుందా, మీ M ఫస్ట్ వస్తుందా. ఇథైల్ మీన్స్ దిస్ వన్, మిథైల్ మీన్స్ దిస్ వన్. మిథైల్ మీన్స్ సింగిల్ కార్బన్ కాంపౌండ్, ఇథైల్ మీన్స్ డబుల్ కార్బన్ కాంపౌండ్. ఓకే, సో అప్పుడు మనం ఏ దానికి ప్రియారిటీ ఇవ్వాలి, C3కి. C3 థర్డ్ కార్బన్ కాంపౌండ్ ఈజ్ అటాచ్డ్ విత్ ఈనో అండ్ ఫిఫ్త్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ మిథైల్ గ్రూప్. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ ఫస్ట్ వస్తుంది కదా, ఈ ఫస్ట్ వస్తుందా, మీ M ఫస్ట్ వస్తుందా, ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి లోయర్ నెంబర్లో ఈ వస్తుంది. అండ్ ఇక్కడ M, సో సెకండ్ ప్రియారిటీ Mకి ఇస్తున్నాము. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ C3 హ్యావింగ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మిథైల్ ఫార్మేషన్ ఉంది, M ఉంది ఇక్కడ. M, మిథైల్ మీన్స్ M. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ రూల్, నో. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రూల్ లేదు కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ అ రాంగ్ రిప్రజెంటేషన్, దిస్ ఈజ్ అ కరెక్ట్ రిప్రజెంటేషన్. ఈ రిప్రజెంటేషన్ని మనం కరెక్ట్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇథైల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ వస్తుంది, నెక్స్ట్ మిథైల్ వస్తుంది. ఒకవేళ మనం లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చినట్లయితే ఫస్ట్ M వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. సో దిస్ ఈజ్ అ రాంగ్, ఇన్కరెక్ట్ రిప్రజెంటేషన్. క్లియర్? ఓకే, దెన్ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్లో నేమ్ ద సబ్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్కి నేమ్ అనేది ఇవ్వాలి. సో తర్వాత మిథైల్ గ్రూప్స్ అనేటివి మనం ఎవ్రీ కార్బన్ బిలాంగ్స్ టు ఎయిదర్ లాంగెస్ట్ చైన్ ఆర్ ఎ సబ్స్టిట్యూయెంట్ నార్ బోత్. ఓకే, అండ్ ఈచ్ సబ్స్టిట్యూయెంట్స్ నీడ్ ఇట్స్ ఓన్ నెంబర్. ప్రతి ఒక్క సబ్స్టిట్యూయెంట్కి ఏముంటుందంటే దాని ఓన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఇఫ్ 2 or more identical substituents are bonded to longer chain, use prefixes. It indicates di for 2. ఒకవేళ 2 ఉన్నాయంటే డై అని రిప్రజెంట్ చేయాలి, 3 ఉన్నదంటే ట్రై అని రిప్రజెంట్ చేయాలి, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా, లైక్ దట్ వే. ఓకే, రిప్రజెంటేషన్స్ అనేవి ఆ విధంగా ఉండాలి. దిస్ ఈజ్ అ వన్ మోర్ రూల్. అండ్ one more representation like this one. Okay, identify the pieces of compounds. ఓకే, కాంపౌండ్స్ని మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఏ విధంగా, ఒకవేళ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఈ విధంగా ఉంది రిప్రజెంటేషన్. సో దీనికి మనం ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ కౌంట్ చేయండి, ఇక్కడ ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. సో దీన్ని మనం పేరెంట్ చైన్ అనొచ్చా. ఓకే, సో నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆర్డర్ వైజ్గా. మనం ప్రీవియస్గా తెలుసుకున్న ప్రకారం ఆర్డర్ వైజ్గా సబ్స్టిట్యూయెంట్స్ ఏవేవి ఉన్నాయి, ఇథైల్ గ్రూప్ ఉంది, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అంటే ఫిఫ్త్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఇథైల్ గ్రూప్ అండ్ సెకండ్ కార్బన్ అండ్ సిక్స్త్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ మిథైల్ గ్రూప్, అంతేనా. సో దాన్ని మనం సెకండ్ కార్బన్ అండ్ సిక్స్త్ కార్బన్ 2 మిథైల్ గ్రూప్స్తోనే అటాచ్ అయిపోయింది కదా. సో ఇటువంటి దాన్ని మనము 2 మిథైల్ 6 మిథైల్ అనే పేరు పెట్టడం కన్నా 2,6 డైమిథైల్ అని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో 2,6 డైమిథైల్ అంటే సెకండ్ కార్బన్కి సిక్స్త్ కార్బన్కి మిథైల్ గ్రూప్ అనేది ఉంది కదా. సో 2 మిథైల్ గ్రూప్సే 2 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటున్నామంటే 2,6 డైమిథైల్ అండ్ ఫిఫ్త్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఇథైల్ గ్రూప్. సో ఫిఫ్త్ ఇథైల్ గ్రూప్.
నెక్స్ట్ సో ఇంకొక రూల్ ఏంటి అంటే పుట్ ద పీసెస్ ఆఫ్ నేమ్ టుగెదర్. మనం ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా, ప్రిఫిక్స్, పేరెంట్, సఫిక్స్. ఆ ఆర్డర్ వైజ్ మీరు ఫస్ట్ నుంచి క్లాసెస్ అనేది విన్నట్లయితే ఈ ఆర్డర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కార్బన్ కాంపౌండ్ గురించి తెలుసుకున్నాం కదా. నేమింగ్ ఏ విధంగా పెడదామంటే ఫస్ట్ ఈ కార్బన్ కాంపౌండ్కి మనం నేమింగ్ అనేది ఏ విధంగా పెడదామంటే ఫస్ట్ ప్రిఫిక్సెస్, తర్వాత పేరెంట్, తర్వాత సఫిక్స్. అదే కదా మన రూల్. సో ప్రిఫిక్స్ ఏవైనా ఉన్నాయా? 2 ఇథైల్, 2,6 డైమిథైల్. ఓకే, 2,6 డైమిథైల్ ఆల్ఫాబెటైజ్ చేయాలి దీన్ని మనం. ఇవన్నీ ప్రిఫిక్సెసే కదా. 5 ఇథైల్ అండ్ 2,6 డైమిథైల్ ఇదంతా ఏంటి? ప్రిఫిక్సెస్. పేరెంట్ అంటే ఏంటి? కార్బన్ కాంపౌండ్స్ మాత్రం, ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయనేది పేరెంట్. సఫిక్స్ ఏంటి? ఏ ఇన్ఫర్మేషన్లో ఉందా, ఈ ఇన్ఫర్మేషన్లో ఉందా అని చెప్పడానికి కోసం. ఓకే, దెన్ సీ దిస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎమ్ ఫస్ట్ వస్తుందా, ఈ ఫస్ట్ వస్తుందా? ఎమ్ ఫస్ట్ వస్తుంది. డై ఈజ్ నాట్ కన్సిడరబుల్. పేరు మాత్రమే మనం చూసుకోవాలి. ఇథైల్, మిథైల్. ఇథైల్లో ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ ఇథైల్, నెక్స్ట్ మిథైల్. ఓకే, సో ఆ విధంగా. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్. 5 ఇథైల్ ఈ ఫస్ట్ వస్తుంది కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. 5 ఇథైల్, 2,6 డైమిథైల్. నెక్స్ట్ ఏంటి? ప్రిఫిక్స్ అయిపోయిన తర్వాత పేరెంట్ చైన్ ఏంటి? ఆక్టేన్ ఫార్మేషన్. అండ్ ఇది ఆల్కేన్ ఫార్మేషన్లో ఉన్నాయి కదా, ఆల్కేన్. సో ఏన్. సో ఓవరాల్ దీని నేమ్ ఏం పెట్టచ్చు అంటే 5 ఇథైల్, 2,6 డైమిథైల్ ఆక్టేన్. ఓకే, క్లియర్. సో ఇది ఒకసారి చూడండి. 5 ఇథైల్ అని ఎందుకు రాసామంటే 5th కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఇథైల్ గ్రూప్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. 2,6 అని ఎందుకు రాస్తున్నామంటే 2,6 మిథైల్ గ్రూప్స్ అనేవి 2 ఉన్నాయి కాబట్టి 2,6 డైమిథైల్. నెక్స్ట్ పేరెంట్ చైన్, ప్రిఫిక్స్ తర్వాత పేరెంట్ చైన్ వస్తుంది కదా. ఎన్ని ఉన్నాయి? 8 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టేన్. సఫిక్స్ ఆక్ట్ వస్తుంది. సఫిక్స్ ఏంటి? ఏన్ ఫార్మేషన్ కదా, ఏఎన్. సో దిస్ ఈజ్ అవర్ రిప్రజెంటేషన్. ఈ విధంగా మనము IUPAC నామింక్లేచర్ అనేది పెట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో మోర్ ఎగ్జాంపుల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.